కథల వనంలో ప్రయాణం చేద్దాం, కథల వనం సబ్స్క్రైబ్ చేద్దాం. పాఠశాలలకు దసరా సెలవులు ఇవ్వడంతో రాజు తన తల్లికి సహాయం చేయడానికి వారి ఊరిలో గుడి దగ్గర ఉన్న కొబ్బరికాయల బండి దగ్గరికి వెళ్తాడు. బాబు, ఈ కొబ్బరికాయ ఎంత? 20 రూపాయలండి అని చెప్పి వాళ్లకు కొబ్బరికాయ ఇచ్చి రాజు తల్లి వైపు సందేహంగా చూస్తాడు. అది గమనించిన తల్లి రాజుతో ఇలా అంటుంది, ఏంటి రాజు అలా చూస్తున్నావు? ఎప్పటిలానే మళ్ళీ సందేహమా? అవునమ్మా, నీకెలా అర్థమైంది? నిన్ను చూస్తేనే తెలుస్తుంది, కానీ ఇంతకీ నీ సందేహం ఏంటో అడుగు. అది కాదమ్మా, ఈ జనం ఏంటో, ఈ గోల్ ఏంటో. నిన్న కాక మొన్నే వినాయక చవితి అయింది, ఇంతలోనే మళ్ళీ దసరా కూడా వచ్చేసింది. రాజు మాటలకి ఆ తల్లి చిన్నగా నవ్వి ఇలా అంటుంది, ఒక్కొక్క పండుగకి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంది. దసరా పండుగ గురించి నేను చెప్తాను, కానీ వినాయక చవితి సిస్టర్ తెలియాలంటే పైన వినాయక చరిత్ర అనే వీడియో లింక్ ఇస్తున్నాను, అక్కడికి వెళ్ళి చూడు. సరే అమ్మా, ముందు నువ్వు దసరా గురించి చెప్పు, నేను తర్వాత వెళ్ళి చూస్తాను. పూర్వము మహిషాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. మహిషాసురుడా? అదేం పేరమ్మా? మహిషం అంటే దున్నపోతు అని అర్థం. దున్నపోతు ఆకారంలో ఉంటాడు కాబట్టి అతనికి మహిషాసురుడు అనే పేరు వచ్చింది. అలాగా? రాక్షసుల్లోనే అతి భయంకరుడైన మహిషాసురుడికి ముల్లోకాలను జయించాలనే కోరిక పుట్టింది. అందుకోసం బ్రహ్మదేవుడికై తపస్సు చేసి వరం పొందాడు. బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడా? ఏం వరం ఇచ్చాడమ్మా? ఈ ప్రపంచంలోనే ఏ పురుషుడి చేతిలోనూ తనకు చావు ఉండకూడదు అనే కోరిక కోరుకున్నాడు. దానికి బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు. అదేంటమ్మా, పురుషులే చంపకూడదని కోరుకున్నాడు? మహిషాసురుడికి స్త్రీలు అంటే చాలా చులకన. పురుషులు తప్ప స్త్రీలు తనని ఏమీ చేయలేరని అహంకారం. ఈ అహంకారంతోటే ముల్లోకాలపై దాడి చేసి ప్రజలను హింసించసాగాడు. శివుడు, బ్రహ్మ, విష్ణువు సైతం మహిషాసురుణ్ణి ఆపలేకపోయారు. అదేంటమ్మా, వాళ్ళు దేవుళ్ళు కదా, వాళ్ళు కూడా ఆపలేకపోయారా? అవును రాజు, వాళ్ళు దేవుళ్ళే. దేవుళ్ళైనా సరే పురుషులే కదా. అందులోనూ వరం ఇచ్చింది బ్రహ్మదేవుడు. ఇంకా అతనిని ఆపడం ఎవరి వల్ల కాలేదు. అప్పుడేం జరిగిందమ్మా? అతను ఎలా ఆపగలిగారు? ఆ రాక్షసుణ్ణి ఎదిరించాలని త్రిమూర్తులు కలిసి ఒక ఉపాయాన్ని ఆలోచించారు. మహిషాసురుని చావు ఒక స్త్రీ చేతిలో ఉందని గ్రహిస్తారు. వారి ముగ్గురి అంశం నుండి ఉద్భవించిందే దుర్గాదేవి. 18 చేతులతో యుద్ధానికి సిద్ధంగా ఉన్న ఆ తల్లికి దేవతలు తమ తమ ఆయుధాలను అందించారు. అమ్మా, శివుని ఆయుధం త్రిశూలం కదా? అవును రాజు, శివుడు త్రిశూలాన్ని, విష్ణుమూర్తి సుదర్శన చక్రాన్ని, దేవేంద్రుడు వజ్రాయుధాన్ని అందించారు. ఇలా గొప్ప గొప్ప ఆయుధాలని చేపట్టిన దుర్గాదేవి సింహాన్ని వాహనంగా చేసుకుని మహిషాసురుడి మీదకి యుద్ధానికి బయలుదేరింది. అప్పుడు మహిషాసురుడు ఏం చేశాడమ్మా? మహిషాసురుడు తక్కువ వాడేం కాదు కదా. వేల మంది సైన్యంతో దుర్గామాతపై యుద్ధం చేయడానికి సిద్ధమవుతాడు. రకరకాల రూపాలు మార్చుకుంటూ దుర్గాదేవితో హోరాహోరీగా పోరాడుతాడు. ఇలా 9 రోజులు భయంకర పోరాటం తర్వాత రాక్షసుడైన మహిషాసురుడిని సంహరించింది దుర్గాదేవి. 9 రోజుల యుద్ధమా? అవును రాజు, ఈ విషయం తెలుసుకున్న దేవాది దేవతలంతా సంబరాలు జరుపుకున్నారు. ఆ రోజునే మనం ఇప్పుడు విజయదశమిగా జరుపుకుంటున్నాం. ఈ 9 రోజుల యుద్ధం శరదృతువులో జరిగింది కాబట్టి ఈ పండుగ రోజుల్ని శరన్నవరాత్రులు అని పిలుస్తాము. 10వ రోజు విజయం పొందటంతో విజయదశమి అని పిలుస్తారు. ఈ విధంగా మనకు విజయదశమి పండుగ వస్తుంది. ఓహో, 9 రోజుల యుద్ధం జరిగినందుకు మనం 9 రోజులు దసరా జరుపుకుంటామన్నమాట.
నవరాత్రి అనే పదానికి 9 రాత్రులు అని అర్థం. మొదటి 3 రోజులు దుర్గాదేవిని, తరువాతి 3 రోజులు లక్ష్మీదేవిని, చివరి 3 రోజులు సరస్వతీదేవిని పూజిస్తారు. 10వ రోజున విజయదశమిగా ప్రజలు జరుపుకుంటారు. అలా ఆ తల్లి తన కొడుకు రాజుకు దసరా నవరాత్రుల గురించి చెబుతుండగా, చెల్లమ్మ ఎలా ఉన్నావు? వ్యాపారం ఎలా జరుగుతుంది? వ్యాపారం బాగానే జరుగుతుందన్నా. అది సరే కానీ అందరూ వీడియోలు చూస్తున్నారు, కానీ ఎవరూ సబ్స్క్రైబ్ చేయడం లేదు. మీరైనా ఒకసారి చెప్పండి అన్నా. మీరందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ కథలవనం ఛానల్ని ఎవరూ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు ఇలా చేస్తే వాళ్ళ వ్యాపారం ఎలా జరుగుతుంది? ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. చెప్పండి అన్నా, మీకేం కావాలి? ఒక కొబ్బరికాయ, పూలు ఇవ్వండి చెల్లెమ్మ. అన్నా, మీది మొత్తం 30 రూపాయలు అయింది. అలాగే చెల్లెమ్మ, వాటితో పాటు జన్మ హక్కులు కూడా ఇవ్వు. అలాగే అన్నా. కొడుకు వాళ్ళిద్దరి సంభాషణను గమనిస్తూ తల్లి వైపు సందేహంగా చూస్తాడు. మళ్ళీ ఏం సందేహం వచ్చింది రాజు? అమ్మా, దసరా రోజు జమ్మి చెట్టును ఎందుకమ్మా పూజిస్తారు? పాండవులు అరణ్యవాసం ముగించుకొని అజ్ఞాతవాసం చేసే ముందు వారి ఆయుధాలను దాచి వెళ్లారని తెలుసు కదా. అవునమ్మా, ఒక చెట్టు మీద దాచారు. ఆ చెట్టు జమ్మి చెట్టు. పాండవులు అజ్ఞాతవాసం అయిన తరువాత మళ్ళీ జమ్మి చెట్టు దగ్గరకు వచ్చి పూజ చేసి వారి యొక్క ఆయుధాలను తీసుకొని కౌరవులపై యుద్ధానికి వెళ్తారు. ఆ యుద్ధంలో గెలిచినందుకు అప్పటి నుండి ఆ జమ్మి చెట్టును పూజించడం ఆనవాయితీగా వచ్చింది. ఆ విధంగా తమకు విజయాలు వరించాయని విజయదశమి రోజున ప్రజలు జమ్మి చెట్టు వద్దకు వెళ్ళి పూజ చేసి ఆ చెట్టు ఆకులను తీసుకువచ్చి పెద్దవారికి ఇచ్చి ఆశీస్సులను తీసుకుంటారు. అమ్మా, నాకిప్పుడు విజయదశమి విశిష్టత గురించి తెలిసింది. ఇక నేను వెళ్ళి వినాయక చరిత్ర గురించి తెలుసుకుంటా. బాయ్ బాయ్. దసరా నవరాత్రుల గురించి తెలుసుకున్నారు కదా. ఇలాంటి మరిన్ని మంచి కథలు కావాలంటే కథలవనం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథలవనంలో ప్రయాణం చేద్దాం. కథలవనం సబ్స్క్రైబ్ చేద్దాం.